రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. అసలు సైఫ్ అలీ ఖాన్ మిస్టరీగా జరుగుతోంది. అసలు తనపైన దాడి ఎవరు చేశారు అన్న దానిపైన అయితే ఇంకా కేసు క్లోజ్ అయ్యేటట్టు లేదు. ఎవరు చేశారు అని చెప్పి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మిస్టరీగా మారింది సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ ఘటన. అసలు ఎవరు చేశారనే అంశంపై అనేక ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఇంట్లో పని వాళ్ళే సైఫ్ పైన దాడి చేశారా అని పలు క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో లేక పని వాళ్ళ సాయంతో ఇంకెవరైనా వచ్చి దాడి చేస్తుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సీసీటీవీ కెమెరాలో దొరకని ఆనవాళ్లు సైఫ్కు కరీనా కపూర్కు రెండో భార్య మొదటి భార్యతో విభేదాల వల్లే దాడి జరిగిందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సైఫ్ ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే ఈ దాడికి పాల్పడ్డా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. లేదంటే సల్మాన్ ఖాన్ను బెదిరించిన గ్యాంగే దాడి చేసిందా అన్న పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దాడికి కొన్ని రోజుల ముందే పని మనుషుల సాయంతో మరో వ్యక్తి ఇంట్లోపలికి ప్రవేశించినట్టు కూడా అనుమానాలు వస్తున్నాయి. సైఫ్తో పాటు పని మనిషికి కూడా కొన్ని గాయాలు జరిగాయి. అయితే బాంద్రా పోలీస్ స్టేషన్లో పని మనిషిని విచారిస్తున్నారు పోలీసులు. ఇంతే కాకుండా దాదాపు 2 గంటలకు పైగా పని మనిషిని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దొంగను మొదటిసారి చూసింది పని మనిషే కాబట్టి దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్తో పాటు కరీనా మరియు వాళ్ళ 2 పిల్లలు డక్ నుంచి దొంగ ఫస్ట్ సైఫ్ వాళ్ళ పిల్లల గదిలోకి ప్రవేశించినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు దీని అంతటికి కారణం ఎవరు చంపుంటారు అంటే చంపే ప్రయత్నం ఎవరు చేశారు, అసలు చంపాలనుకున్నది ఎవరు, దీని ఒక్కరేనా లేదంటే మనం ఇటీవల చూసుకున్నట్లయితే 2 గంటల ముందు నుంచి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఏమీ ఆధారాలు దొరకలేదు. అంటే ముందు నుంచే ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డా లేదంటే తెలిసిన వ్యక్తి ఇలాంటి దాడులకి పాల్పడుతున్నాడా లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లేదంటే పని వాళ్ళలో కూడా ఏమైనా చేశారా లేదంటే పని వాళ్ళ సాయం తీసుకొని ఇంకెవరన్నా ఇంట్లోపలికి ఎంట్రీ ఇచ్చారా అన్న పలు కోణాల్లో కూడా పోలీసులు ఇంకా తీవ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఎవరు చేస్తుంటారు అన్న దానిపైన ఇప్పటికే సల్మాన్ ఖాన్కి ఇంకా షారుఖ్ ఖాన్కి కూడా ఇలాంటి థ్రెట్ కాల్స్ అండ్ లైఫ్ థ్రెట్ పైన మెసేజెస్ కూడా వచ్చాయి. మనం ఇదివల్ల చూసుకున్నాము. అయితే ఇదే నేపథ్యంలో తినని కూడా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా లేదా అదే దాడి చేసే గ్యాంగ్ ఎవరినైతే ఈ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ని తర్వాత ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన పడ్డారా అన్న పలు క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే సారా అలీ ఖాన్ కూడా లీలావతి హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది క్లారిటీ అన్న దానిపైన సారా అలీ ఖాన్ కూడా ఇంకేం మాట్లాడలేదు. సారా అలీ ఖాన్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా నిజాలు బయట పెడతారా లేదా అన్న దానిపైన కూడా చాలా ఉత్కంఠ నెలకొనింది. అయితే ఇదే నేపథ్యంలో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా కరీనా కపూర్ రిలీజ్ చేశారు. 12th ఫ్లోర్ అంటే బాంద్రాలో 12th ఫ్లోర్లో నివసిస్తున్న వీళ్ళ ఇంట్లో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. రాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల సమయం వరకు ఇది జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో 12 o'clock నుంచి 2 o'clock దాకా సీసీటీవీ ఫుటేజ్ వెతికినప్పటికీ ఏమీ ఆధారాలు కూడా కనపడడం లేదు. అయితే దానికి ముందే ఎవడైతే దుండగుడు ఉన్నారో తను లోపలికి వచ్చేసారా ఇంట్లోపలికి లేదంటే ఆల్రెడీ ఇంట్లో పనిచేసే వాళ్ళే తినిపైన దాడి చేశారన్న క్లారిటీ ఇంకా రాలేదు. సైఫ్ అలీ ఖాన్కి అయితే మొత్తం బాడీ పైన 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఒకటైతే తీవ్రంగా చాలా డీప్గా వెన్నెముక పైన కూడా అయింది అని చెప్తున్నారు. అయితే ఇంత ఘోరంగా దాడి చేయాల్సిన కారణం ఏంది అని అర్థం కావట్లేదు. అయితే ప్రస్తుతం అయితే వీళ్ళకి పని మనిషికి ఇంకొక వ్యక్తికి అంటే ఆ దుండగుడికి ఇంకా పని మనిషికి గొడవ స్టార్ట్ అయింది. అయితే ఆ ఘర్షణను ఆపేద్దామని చెప్పి ప్రయత్నించిన సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేస్తున్నాడు అని చెప్పి అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, పని మనిషి ఇంకా దుండగుడు ఎవరు, దుండగుడు ఇంకా పని మనిషి ముందు నుంచే ఎవరైనా తెలిసి ప్లాన్ చేసిన ఇదా లేకపోతే సడన్గా వాళ్ళు గొడవ స్టార్ట్ అయిన తర్వాత తిను వెళ్ళి కాపాడుదాం లేదంటే శాంతిపరుద్దాం అని చెప్పిన నేపథ్యంలో తినపైన అటాక్ చేశారా లేదంటే తినని అటాక్ చేయడానికే ఆ గొడవ స్టార్ట్ అయిందా అన్న దీనిపైన కూడా పోలీసులు గత 2 గంటలుగా ఆ పని మనిషిని కూడా తీవ్ర స్థాయిలో విచారిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో తను మాత్రం కాకుండా ఇంకో 5 కూడా పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకొని ఒకరి తర్వాత ఒకరిని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా పోలీసులు తెలిపారు. ఇదే నేపథ్యంలో అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎస్పెషల్గా ఫ్యాన్స్ అండ్ మీడియాకి కూడా ఎటువంటి హడావిడి చేయొద్దు అని చెప్పి కరీనా కపూర్ ముందుగానే హెచ్చరించింది. ఎందుకంటే కొంచెం పేషెంట్గా ఉంటే ఈ కేసుని సాల్వ్ చేయొచ్చు, ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్కి తప్ప ఇంకా ఫ్యామిలీలో అంటే కరీనా కపూర్ ఇంకా వాళ్ళ 2 కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు, 3 కూడా సేఫ్గా ఉన్నారు అని చెప్పి తెలిపారు. అయితే ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సైఫ్ అలీ ఖాన్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తన సర్జరీ అయిపోయిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి, ఎవరు చేశారు ఎందుకు
చేశారు అని చెప్పి పోలీసులు కూడా 7 టీమ్స్ అంటే 7 బృందాలుగా విడిపోయి కూడా తీవ్ర స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. మరి ఇంత ఘోరంగా దాడి చేయాల్సిన అవసరం ఏముంది? తిన వెనకాల ఇంకెవరన్నా ఉండి నడిపిస్తున్నారా, లేదంటే తన స్వబుద్ధితో అప్పటికప్పుడు దాడి చేశారా, దాడి చేసి తనను కాపాడుకునే ప్రయత్నం చేశారా అన్న దానిపైన కూడా పలు క్వశ్చన్స్ కూడా వెలువెత్తున్నాయి. అయితే నిజంగా చోరీ చేయడానికి వచ్చినట్టయితే తను సేఫ్గా దాడి చేయకుండా వెళ్ళిపోతారు, కేవలం బెదిరింపు చర్యలు చేసి డబ్బులు కానీ ఏమైనా డిమాండ్ చేసి వెళ్ళిపోతాడు. కాకపోతే ఈ దుండగుడు ఎవడైతే 6 సార్లు కత్తిపోట్లు పొడిచారో మరి ఎందుకు దాడి చేయాలనుకున్నారు? మరి నిజంగా తన పైన మర్డర్ ప్లాన్ ఏమైనా చేశారా, లేదంటే చంపేద్దామనే దాడికి పాల్పడ్డారా, లేదంటే దొంగతనంకి వాళ్ళ ఇంటికి వచ్చారా అన్న దానిపైన అయితే ఇంకా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఆ దుండగుడు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి, ఎవరితో అయితే ఏ పని మనిషితో అయితే తను కొట్లాట అంటే ఘర్షణ మొదలైందో ఆ పని మనిషిని గత 2 గంటలుగా కూడా విచారిస్తున్నారు. అయితే తను ఏమైనా క్లూస్ విడిస్తే తప్పకుండా ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఒకవేళ చేయిస్తే ఎందుకు చేయించారు, దీనివల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది అని కూడా పోలీసులు తెలుపుతారు. ఇంతే కాకుండా ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.